ఇవాళ మీరు పెంచినటువంటి ఈ పెరుగుతున్నటువంటి భారం రవాణా రంగంతో పాటుగా రైతాంగం పైన, సామాన్య వినియోగదారులతో పాటుగా వాళ్ళ రైతాంగం పైన విపరీతమైనటువంటి భారం మోపే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక లెక్కలు చెప్తూ ఉన్నారు. పెట్రోల్పై దాదాపుగా 1200 కోట్ల రూపాయలు, డీజిల్పై 2200 కోట్ల రూపాయలు వెరిసి సంవత్సరానికి 3400 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వినియోగదారుల పైన, రైతాంగం పైన, రవాణా రంగం పైన ఈ రకమైనటువంటి 3400 రూపాయల భారం మోపటం వల్ల ఇవాళ సామాన్య ప్రజల జీవన మనుగడకి సంబంధించి, ఎందుకంటే ఈ ప్రభుత్వం సూపర్ 6 ఉండదు, సూపర్ 7 ఉండదు, మహిళలకు సంబంధించినటువంటి పథకాలు ఉండవు, చదువుకోవడానికి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, ఎవడైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉండదు, రైతులకు గిట్టుబాటు ధరలు ఉండవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ఘోరమైనటువంటి వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఒక పక్క ఉంటే, మరో పక్క అదనపు భారాన్ని మోపే పరిస్థితులు. ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీ రాజకీయ ఇండస్ట్రీ? సిగ్గుపోతుందయ్యా. పక్క రాష్ట్రాల్లో అడుగుతూ ఉంటే సిగ్గుపోతూ ఉంది చెప్పుకోవడానికి కూడా. పిల్లలకి ఫీజులు కట్టలేక పరాయ రాష్ట్రాలకి కూలి పనులకు వెళ్ళి ఇవాళ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతాంగం పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక కూలీలుగా మారుతున్నటువంటి వైనం, ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వైద్యం అందక, ఆరోగ్యశ్రీ లేదని భావంతో హాస్పిటల్ ఆరోగ్యానికి వైద్యానికి నిరాకరణ చేస్తే చావు బతుకుల మధ్య ఇళ్లలోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా ప్రజలపైన భారం మోపడం ఆపమని అడుగుతూ ఉన్నాం. రాజధాని నిర్మాణం కోసం, అద్దాల కోసం సొగసులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ప్రజల కోసం మాత్రం ఎక్కడా కూడా కనీసం తగ్గించడానికి, వాళ్ళపైన భారం తగ్గించడానికి ఎక్కడా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ మచ్చుకైనా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ లేదు. ఇవాళ అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవాళ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు ప్రతిపక్షం పైన. ఇది ఒక వింత సంస్కృతి, ప్రపంచంలో ఎక్కడా చూడం. సహజంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రివర్సు, సాక్షాత్తు ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే, ఎమ్మెల్యేల దగ్గర మొదలుకొని ముఖ్యమంత్రి గారి వరకు కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తారు ప్రభుత్వంలో ఉండి. ఇంతకంటే సిగ్గుసేటైన విషయం ఇంకేమైనా ఉంటుందా? నిజంగా మీరు చేసే ఆరోపణలో దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నిజం ఉంటే మీరే కదా అధికారంలో ఉంది, విచారణ జరపాల్సింది మీరే కదా, చర్యలు తీసుకోవాల్సింది మీరే కదా. అసలు మీరే విధంగా ఆరోపణలు చేస్తారు? అంటే ప్రజల్ని సమస్యల నుండి డైవర్ట్ చేయటం కోసం, డైవర్ట్ రాజకీయాల కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడే కార్యక్రమాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రజలు నువ్వేదో అనుకోవచ్చు, ఎన్నికలు లేవు కదా, 5 సంవత్సరాల పాటు మా ఇష్టం వచ్చినట్టుగా మేము పరిపాలన చేయొచ్చనే భావంతో మీరు ముందుకు సాగితే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని కొల్లబడవటానికి ఇవాళ రాష్ట్ర యావత్తు ప్రజానీకం కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము ఈ సందర్భంగా గట్టిగా చెబుతూ, ప్రభుత్వ పరిపాలన విధానంలో మార్పు రావాలా. ఇదే విధమైనటువంటి పోకడతో మేము ముందుకు సాగుదామంటే అది మీ కర్మగా మేము భావిస్తామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇవాళ అన్ని వర్గాల ప్రజానీకం కూడా, విద్యార్థుల దగ్గర నుంచి మొదలుకుంటే
యువత దగ్గర నుంచి మొదలుకుంటే, మహిళల దగ్గర నుంచి మొదలుకుంటే, రైతాంగం దగ్గర నుంచి మొదలుకుంటే, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలనలో ఎవరికి కూడా న్యాయం జరుగుతుందనే భావంతో లేరు. కేవలం వాళ్ళకు కావలసినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. దయచేసి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా, కనీసం ఎప్పటికైనా మీలో స్పందన రావాలా. ప్రభుత్వం అంటే అది తెలుగుదేశం పార్టీ కాదు, ఏదో పార్టీలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వంలాగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మీరు పెట్రోల్ డీజిల్ పైన ధరలు తగ్గించాల్సిందే. సహజంగా ముఖ్యమంత్రి లాంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకోపోయినా ముఖ్యమంత్రి అనే పదవిని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఆదర్శంగా కూడా చూసుకుంటారు ముఖ్యమంత్రి అంటే. అటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు స్థాయి దిగజారి ఇవాళ గొడ్డలపాటి అనే మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే ప్రజాస్వామ్యంలో సిగ్గుసేటైన విషయం ఉంటుందా? అసలు పైవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం పార్టీని ఆయన ప్రారంభించి పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ వెన్నుపోటుతో తెలుగుదేశం పార్టీని లాక్కొని ఆ లాక్కున్నటువంటి పార్టీ ద్వారా ఇవాళ ఆయన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ కొత్తగా వెన్నుపోటు కాదు. మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన 4 పర్యాయాలు ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని కానీ, తనతో వచ్చినటువంటి రాజకీయ పార్టీలను కానీ, తనతో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో ప్రజలందరికీ కూడా తెలుసు. 2014 ఎన్నికల్లో ఏం చెప్పాడు? రైతులు రుణమాఫీ అన్నాడు. ఎక్కడ రుణమాఫీ? రైతాంగానికి వెన్నుపోటు. 2024లో ఏం చెప్పాడు? అలివి కానీ అనేకమైనటువంటి హామీలు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. మళ్ళా వెన్నుపోటు ప్రజలకి. తెలుగుదేశం డిఎన్ఏనే వెన్నుపోటు. మేము కాదు, మా పార్టీ పుట్టుక రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆశయాలకి తిరోధకాలు ఇచ్చే పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రజల్లోంచి పుట్టినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో పుట్టిన ముందుకు తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజల పార్టీ. ఇక్కడ కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. ఇక్కడ ప్రజలే, కార్యకర్తలే నాయకులుగా ఎదిగి ముందుకు సాగుతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని ఎట్లా అంటారు? అసలు నేను కూడా చెప్తా ఉన్నా, ఆయన పదే చెబుతున్నటువంటి వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? ఎవరు బాధ్యత తీసుకోవాలా? ఎవరు ఎంక్వైరీ చేయాలా? ఇవాళ మా మీద అబాండాలు వేసే కార్యక్రమం ఆ రోజు కానీ ఈ రోజు కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీలు, కూటమి పార్టీలు ఉన్నాయి? ఎన్నిసార్లు మాట్లాడతారు? పదే ఒక అబద్ధాన్ని పదే చెప్పి అది నిజంగా ఏదో రుజువు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్దలు ఎవరు చెప్తారు? నిజం నిద్రలో ఇచ్చేటప్పటికీ అబద్ధం ప్రపంచమంతా కూడా తిరిగి వచ్చిందట. అది ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకి 100% సూట్ అవుతున్నటువంటి పరిస్థితులు. ఒకే అబద్ధాన్ని పదే చెప్తారు. కింద కార్యకర్త నుంచి మొదలుకొని శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు. ఇందాక చెప్పారు, చూడండి అబ్బా, పక్క రాష్ట్రాలు చూడండి, సిగ్గుపోతూ ఉంది. తమిళనాడులో చూడండి, కేరళలో చూడండి, ఏ సంస్కృతి వస్తూ ఉందో.
వాళ్ళు ప్రజల కోసం పరిపాలన చేయాలనే భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ సంస్కృతి వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడాలా. 1 పాయింట్ ప్రోగ్రాం. ఈ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించరు, ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయరు, ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పనలో ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా తోడ్పాటు ఆలోచన చేయదు. ఒకటే ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ ముందుకు సాగటమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ ముందుకు సాగటమే. అందుకనే మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం, ప్రజా సమస్యలపైన స్పందిస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆయన ఎన్ని రకాలుగా అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నా.